నీలిమ మొత్తం మీద అసలు నిన్న ఏం జరిగింది? అసలు ఈ యొక్క ప్రమాదానికి కారణాలేంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి నిన్న ఎక్కువ మంది చనిపోయినటువంటి రామానాయుడు కళ్యాణ మండపం దగ్గర అదే రామానాయుడు స్కూల్ ఏదైతే ఉందో బైరాగపట్నంలో ఆ స్పాట్‌లో ఉన్నాం. అసలు మొదట ఎలా జరిగిందనేటువంటి వివరించే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మనం దీని గురించి మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది పద్మావతి ఉద్యానవనం. ఇది బైరాగపట్నం స్థానికులు వాకింగ్ చేసేటువంటి యొక్క ఉద్యానవనం. అయితే ఇక్కడ ఈ లోపల ఉండేటువంటి ఉద్యానవనం లోపలికి భక్తుల్ని నిన్న ఉదయం నుంచి కూడా లోపలికి అలో చేశారు. ఇక్కడ లోపలిని వీళ్ళందరినీ కూడా ఇక్కడే కూర్చోబెట్టారు. మనం చూస్తే ఇంత విశాలంగా ఉండేటువంటి ఈ యొక్క ఉద్యానవనంలో ఒక గేటు ఆ వైపు ఉంది. ఆ వైపు ఉన్నటువంటి గేట్‌లో నుంచి భక్తుల్ని వదిలిపెట్టి లోపల అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం టోటల్‌గా నిన్న ఈ యొక్క పార్క్ అంతా కూడా భక్తులతో నిండిపోయింది. అయితే ఈ పార్క్‌లో నిండిపోయినటువంటి భక్తులు నిండిపోయిన ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఒక మహిళకి కొంత ఇబ్బంది కలిగింది, అస్వస్థత వచ్చింది. ఆమెని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి రావడంతోటి ఈ గేటు మనం చూడొచ్చు. ఇక్కడ ఉండేటువంటి గేట్ ఏదైతే ఉందో ఈ గేట్‌ని ఓపెన్ చేసి అక్కడి నుంచి ఆమెను తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు స్థానికులందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని చాలా ఫ్రీగా దర్శనం టోకన్లు తీసుకోవడానికి వెళ్ళేటువంటి మార్గాన్ని మనం చూడొచ్చు. ఇలా వెళ్తున్నారు. అంటే లోపల ఉద్యానవనంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ క్యూ లైన్‌లోకి వదలటానికి అంటే టోకన్లు తీసుకునడానికి వదిలితే దర్శనం టోకన్లు తీసుకోవచ్చు. యాక్చువల్‌గా ఈ క్యూ లైన్‌లోకి 5 గంటలకి అంటే ఇప్పుడు ఈరోజు 5 గంటలకి ఇక్కడ వదిలిపెట్టే పరిస్థితి. మిగిలిన సమయంలో అంటే ఈరోజు ఉదయం వరకు కూడా ఈ వెనకాల ఉండేటువంటి ఉద్యానవనంలోనే వాళ్ళు ఉండాలి. అది ప్లాన్ యాక్చువల్‌గా చెప్తే. ఎందుకంటే ఇక్కడ స్థానికులు వెళ్ళేటువంటి మార్గం అంతా యొక్క కుటుంబాలు ఉండేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భక్తుల్ని ఈ యొక్క ఉద్యానవనంలోకి అలో చేశారు. టోకన్లు ఇచ్చేటువంటి వాళ్ళు టోకన్లు ఇచ్చే సమయంలో ఈ ఈ యొక్క క్యూ లైన్‌లోకి వదలాలనేది ప్లాను. అయితే ఒక మహిళకి కొంత ఇబ్బంది కలగడంతోటి ఈ గేట్ ఓపెన్ చేశారు. ఈ గేట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఆమెని అంబులెన్స్‌లో తరలించడానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది. అప్పుడు ఒక్కసారిగా ఈ గేట్లు తెరవడంతోటి లోపల ఉండేటువంటి ఎవరైతే ఈ ఈ యొక్క ఉద్యానవనం మొత్తంగా కూడా ఉండేటువంటి భక్తులు ఏమనుకున్నారు అంటే యొక్క టోకన్లు ఇవ్వడానికి ఈ యొక్క గేట్లు ఓపెన్ చేసినారని వెనకుండేటువంటి భక్తులు అంటే ముందర ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకైతే మహిళ హాస్పిటల్‌కి వెళ్తా ఉంది. అందువల్ల గేట్లు ఓపెన్ చేశారనేటువంటి ఇన్ఫర్మేషన్ దగ్గరగా ఉన్న వాళ్ళకు ఉంటుంది. అయితే వెనకాల ఉండేటువంటి వందలాది మంది భక్తులకి ఈ గేటు ఓపెన్ చేసిన దృశ్యం కనబడుతుంది తప్ప అది ఎందుకు ఓపెన్ చేశారని తెలియదు. దాంతో ఒక్కసారిగా వెనకనున్నటువంటి వాళ్ళు ఆ మహిళని అయితే బయటకు తీసుకొచ్చారు. కానీ వెనకున్నటువంటి భక్తులు టోటల్‌గా ఒక్కసారిగా పుష్ చేశారు. ఒక్కసారిగా పుష్ చేస్తే మనం చూడొచ్చు ఇక్కడ ఎలాంటి పరిస్థితి అని. ఇక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళకి ఎంత సంఖ్యలో మాత్రం బయటకు రాగలరని తెలుసు. ఒక్కసారిగా ఇక్కడ పడిపోవడం జరిగింది. పడిపోవడంతోటి వెనకాల నుంచి మనం చూస్తే ఇక్కడంతా కూడా వచ్చేటువంటి వాళ్ళు మనం చూడొచ్చు ఎగుడు దిగుడుగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ యొక్క ఈ చుట్టూ ఈ యొక్క మైదానం నుంచి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక రకమైనటువంటి వాకింగ్‌కి సంబంధించినటువంటి ట్రాక్ ఉంది. వాకింగ్ ట్రాక్‌కి ఇటువైపు అటువైపు కూడా కొంత ఒక బౌండరీ లాగా చిన్నదిగా ఒక హాఫ్ ఫీట్‌తో నిర్మించినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా అంతా కూడా నిర్మించి ఉన్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఇక్కడంతా కూడా వాకింగ్ ట్రాక్‌కి సంబంధించినటువంటిది. ఇక్కడ చూడొచ్చు ఎగుడు దిగుడుగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడంతా కూడా భక్తులు ఉన్నారు ఈ యొక్క చూడొచ్చు ఇదంతా కూడా తొక్కేసినటువంటి చెట్లు ఇవన్నీ కూడా పరిస్థితి. ఈ చెట్లను చూస్తే ఎంతగా నిన్న ఇక్కడ తొక్కిసలాట జరిగిందనే దానికి ఈ యొక్క చిన్న చిన్న మొక్కలు ప్రత్యక్షంగా ఉండేటువంటి సాక్ష్యం. బెంచీలు కూడా చూడొచ్చు. అక్కడ విరిగిపోయినటువంటి బెంచీలు మామూలుగా పరిస్థితి చూడొచ్చు. అక్కడ బెంచీలు కూడా విరిగిపోయిన పరిస్థితి. అంటే ఇదంతా నిన్నటి రోజు భక్తులతో నిండిపోయింది. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి నుంచి ఇటు వెళ్ళేటువంటి భక్తులకి ఇప్పుడు నేను ఎలా నడుస్తానో మనం చూపించే ప్రయత్నం మన నటరాజు వీడియో జర్నలిస్ట్ చూపిస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న భక్తులు ఇలా వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి ఒక ఇది ఉందని తెలియదు. ఎప్పుడైతే ఇట్లా వస్తారో ఇట్లా పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది తగిలి ఇట్లా పడిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. దాంతో ఇట్లాంటి ఎగుడు దిగుడు ఉన్న విషయం భక్తులకు తెలియదు. చీకటి నిన్నటి రోజు. దాంతో ఇక్కడి నుంచి పడిపోవడం, ఇక్కడ వెనకాల ఉండే భక్తులందరూ కూడా టోటల్గా ఒకరి మీద ఒకరు పడడం, ఇక్కడ గేటు ఓపెన్ కావడంతో దర్శనానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన రావటం,
ఇదంతా కూడా చేయడంతో ఈ ప్లేస్లోనే నిన్న టోటల్గా తోపులాట కావచ్చు, తొక్కిసలాట కావచ్చు, ఇవన్నీ కూడా జరిగింది. ఒకవైపు దీన్ని దాటుకుని లోపలికి ఇక్కడ దర్శనం టోకన్లకి వెళ్ళిపోవాలనేటువంటి ఆతృత ఒకవైపు చూడొచ్చు. ఇప్పుడు ఫ్రీగా జనం కూడా వెళ్ళేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇలాగే వెళ్ళాలి, టోకన్లు తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆ టోకన్లు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక్కసారిగా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాంతో అక్కడ ఆ స్పాట్లో నిన్నటి రోజు తొక్కిసలాట జరిగింది. నిన్న మరణించినటువంటి వాళ్ళల్లో 6 మందిలో ఒకరు శ్రీనివాసం దగ్గర మరణిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు జరిగిన వాళ్ళే మరణించినట్టు ప్రస్తుతానికి మనకు సమాచారం ఉంది. మరొక కీలకమైన విషయం ఏంటంటే ఇది టోటల్గా స్థానికులు ఉండేటువంటి ఏరియా. ఇది బైరాగపట్టెడు అంటారు. టీటీడీ ఉద్యోగుల కోసం టీటీడీ ఈ యొక్క బైరాగపట్టెడులో ఇంటి స్థలాలు కేటాయించినటువంటి పరిస్థితి. అలాంటి చోట స్థానికులు అంటే గతంలో అయితే మాత్రం ఇక్కడ స్థానికులు మాత్రమే ఇక్కడికి ఈ టోకన్లు తీసుకునేదానికి వచ్చేవాళ్ళు. అయితే ఈసారి స్థానికులతో పాటుగా ఇంత రిమోట్ ఏరియాలో అంటే ఇక్కడ కూడా టోకన్లు ఇస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ మామూలుగా అయితే భక్తులు చేరుకోవడం కూడా కష్టమే. అయితే దేవుడి పైన ఉండేటువంటి భక్తి కావచ్చు, వాళ్ళు ఇక్కడికి రావడంతో ఎక్కడెక్కడ కేంద్రాలు అంటే మామూలుగా అయితే ఎప్పుడు కూడా టోకన్లు ఇచ్చేటువంటిది భక్తులందరికీ ఇచ్చేది విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్సు. ఈ 3 చోట్ల మాత్రమే భక్తులందరికీ కూడా టోకన్లు ఇస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఇచ్చేటువంటి కేంద్రాలు అవి. అక్కడికి మాత్రమే గతంలో ఎప్పుడు కూడా భక్తులు ఎక్కువగా వచ్చేది. గత ఏడాది కూడా అలిపిరి దగ్గర ఉండేటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గరే బాగా తోపులాట్లు జరిగిన పరిస్థితి. అక్కడికి భక్తులు ఎక్కువగా వస్తారు, ఇక్కడంతా స్థానికులు మాత్రమే వస్తారని చెప్పి టీటీడీ కావచ్చు అధికార యంత్రాంగం కూడా భావించింది. అందుకోసమని మనం గనక మళ్ళీ ఇంకొక లైవ్లో అలిపిరి దగ్గర చేసినటువంటి ఏర్పాట్లు కూడా చూపిస్తాము. అలిపిరి దగ్గర అయితే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ఒక తాత్కాలికమైనటువంటి క్యూ కాంప్లెక్స్ లాంటి ఏర్పాట్లు చేశారు. ఎంతమంది వచ్చినా కూడా షెడ్యూల్ లాంటిది ఏర్పాటు చేసి ఒక్కొక్క షెడ్లో కూర్చోబెట్టి వాళ్ళని నిదానంగా వదలడానికి కావచ్చు, వాళ్ళకి భోజనాలు కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే టీటీడీ ఆలోచనకి పోలీసుల ఆలోచనకి భిన్నంగా అంటే యాత్రికులు మరింత సమాచారం సేకరించుకున్నారు. భూదేవి కాంప్లెక్స్ ఏదైతే అలిపిరి దగ్గర ఉందో ఆ అలిపిరి దగ్గరికి వెళితే తమకి టోకన్లు రాకపోవచ్చు. గత అనుభవాల దృష్ట్యా అలిపిరి దగ్గరికి వెళితే టోకన్లు రాకపోవచ్చు. ఇంకొక ఎక్కడికి వెళ్తే టోకన్లు వస్తుంది అనేటువంటి ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుని అందరూ కూడా ఇలాంటి కేంద్రం దగ్గరికి వచ్చారు. ఇది అసలు దాదాపుగా గతంలో ఎప్పుడు భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడం అనేది ఊహించని పరిణామం. మనం చూడొచ్చు. యాక్చువల్గా అలాంటి పార్కులో భక్తుల్ని వదిలారంటేనే ఊహించలేని పరిస్థితి. అక్కడికి భక్తులు వస్తారని కేవలం స్థానికులు మాత్రమే వస్తారనే భావనతోటి ఇక్కడ స్థానికులకు ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించని విధంగా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో వాళ్ళందరికీ కూడా దిక్కుతోచలేదు. లాస్ట్ మినిట్లో ఏర్పాట్లు చేయడం అనేది సాధ్యపడిన పరిస్థితి. అయితే ఎంతమంది వచ్చినా కూడా లోపలికి మనం చూడొచ్చు. ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేశారంటే ఈరోజు ఉదయం వచ్చినటువంటి వాళ్ళని వదిలిపెడితే వాళ్ళందరూ ఎంతమంది వచ్చినా వేలాది మంది వచ్చినా కూడా ఇక్కడ అన్నీ కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా క్యూలో నిలబడి దర్శనం చేసుకోవడానికి టోకన్లు తీసుకోవడానికి ఇబ్బంది లేని వాతావరణం అయితే క్రియేట్ అయింది. అయితే అందుకు భిన్నంగా అంచనాలకు మించి ఈ ఏరియాకి భక్తులు చేరుకున్నారు. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ బైరాగపట్టెడు కేంద్రంకి వచ్చారు. ఇది ఊహించని పరిణామం. వాళ్ళని కట్టడి చేయడానికి కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ వీలు కాని పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు ఎక్కడ కౌంటర్ మనం ప్రారంభమై ఎక్కడికి వచ్చామో ఇప్పుడు కౌంటర్లు ఏదైతే దర్శనం ఇచ్చేటువంటి కౌంటర్ల దగ్గరికి వచ్చామో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చేందుకు మాత్రమే టీటీడీ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇక్కడ ఏర్పాట్లు చేసింది. అయితే ఊహించని విధంగా స్థానికులు మాత్రమే ఇప్పుడు చూడొచ్చు. మన అందరూ కూడా దాదాపు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్థానికులు మాత్రమే ఇప్పుడు దర్శన టికెట్లు పొందే పరిస్థితి. అయితే మొదటి రోజు వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి మాత్రం
పెద్ద ఎత్తున బయట ప్రాంతాల వాళ్ళంతా కూడా వచ్చారు. ఖాళీగా ఉంది. ఇప్పుడు చూడొచ్చు మనం కౌంటర్లన్నీ కూడా దాదాపు ఖాళీగా ఉంది. ఇంత క్యూ లైన్ మనం చూడొచ్చు. ఎంత పెద్ద క్యూ లైన్ ఏర్పాటు చేసినా కూడా క్యూ లైన్లు అన్నీ ఖాళీగానే ఉంది. ఇక్కడ క్యూ లైన్లో భక్తులు లేరు. అంటే స్థానికులు మాత్రమే ఇక్కడికి వచ్చి గత ఏడాది కూడా స్థానికులు అంటే ఈ క్యూ లైన్ అన్ని కూడా ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇంత మాత్రం కూడా స్థానికులు వచ్చి నిన్న రాత్రి ఉండి తెల్లారితో తీసుకోవడానికి స్థానికుల కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ ఇది. అయితే స్థానికులు కాకుండా భక్తులు వేలాదిగా ఊహించని విధంగా ఈ స్థానికులు మాత్రమే వచ్చే కౌంటర్ల దగ్గరికి రావడం, అది వాళ్ళని ఆ పార్కుల్లోకి పంపడం, పార్కు నుంచి గేట్లోకి రావడం, అక్కడి నుంచి బయటకు రావడం వల్ల టోటల్గా ఊహించని విధంగా జరిగినటువంటి పరిణామం. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఖాళీగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు 5 గంటలకి టోకన్లు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ తొక్కిసలాట, తోపులాట ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ముందుగానే దాదాపు ఒక 10 గంటల ముందుగానే టోకన్లు రిలీజ్ చేసేస్తారు. దాంతో ఇక్కడ టోటల్గా ఖాళీగా ఉండే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా జరిగిన సంఘటనలో ఊహించని పరిణామం ఏంటంటే భక్తులు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎన్ని వేల మంది వచ్చినా అక్కడ వాళ్ళు వెళ్ళి టోకన్లు తీసుకుని ఏర్పాటు చేసింది. భక్తులు వ్యూహాత్మకంగా అక్కడ నుంచి స్థానికులకి టోకన్లు ఇచ్చేటువంటి ఈ కేంద్రానికి వేలాదిగా తరలి రావడం వల్ల మేజర్గా ఇక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఒక రకంగా ఎవరు ఊహించని పరిణామం. దాంతోపాటు అక్కడ ఉండేటువంటి ఆ గేట్లు కూడా ఎలా ఉందో మనం చూసాం. అక్కడ తగిలి కింద పడడం, వెనక నుండి వాళ్ళు తోయటం, వీటి వల్ల అంతా కూడా ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు మనకు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.